మా ఊళ్ళోనైతే పొద్దుగాల సంధి ముసురు పడుతుంది. పొద్దున్న చపాతీలకు దొండకాయ కూర చేసిన. అది అయిపోయిందని ఇంకా అన్నం టైంకి ముసురు ఇంకా ముసిగేసింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే బుట్టలో బుల్లి బుల్లి ఎల్లిపాయలు పడ్డాయి. ఆలస్యం చేయకుండా పొట్ట కూడా తీయలేదు. మంచిగా నలిపిన, కారం కలిపిన, ఉప్పేసిన, నూనె పోసిన అంతే. వేడి వేడి అన్నంలో కారం వేసి తింటుంటే అబ్బబ్బబ్బా! ఇంకా చెప్పనే లేదు. మీలో ఎంతమందికి ఇట్లాంటి ఎల్లిపాయ కారం ఇష్టమో చెప్పండి. ఈ కాలంలో పొద్దున్న కూర, మధ్యాహ్నం కూర, సాయంత్రం కూర ఇలా కూరలు తిని తిని ఇసిగిపోయి ఇంక ఈసారి ట్రై చేసిన అంతే. ఇంకా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు కావాలా ఒక బుక్క, ఒక లైక్ చేసి పోరి. మా ఇంట్లో ఈ కారం కోసం యుద్ధాలే జరుగుతాయి. అక్క అంత కొద్దిగా చేస్తావా అని అడగక్రి. ఎందుకంటే ఎక్కువ చేస్తే రుచి పోతుంది. కక్క తింటే గారెలు చేదని సామెత గుర్తున్నదా? ఇది డబ్బాలో పెట్టే మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి లెక్క కాదు. గప్పుడే నూరాలే, గప్పుడే తినాలి. గప్పుడైతేనే గది కమ్మగా ఉంటుంది. పోతూ పోతూ ఒక సబ్స్క్రైబ్ కూడా చేయరి. ఉంటా మళ్ళా.